చెన్నై సూపర్ కింగ్స్ 2025 సీజన్ లో 8 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివర నిలిచి ఘోరమైన విఫలమైన విషయం మనందరికీ తెలిసిందే. సో సిఎస్కే మేనేజ్మెంట్ 2026 ఐపీఎల్ లో మళ్ళీ ఈ పొరపాట్లు జరగకుండా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది అని మనకు తెలుస్తుంది. సో 2026 ఐపీఎల్ సీజన్ కోసం పకడ్బందీగా ప్లాన్ చేసి సిఎస్కే టీం బరిలోకి దిగబోతుంది. సో 2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ కోసం సిఎస్కే లోని 6 కీ ప్లేయర్లని ఆక్షన్ లో వదిలేయడానికి రెడీగా ఉంది. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళందరూ సిఎస్కే టీం కి చాలా ముఖ్యమైన వాళ్ళు. సో ఈ వీడియోలో మనం సిఎస్కే టీం రిలీజ్ చేయబోయే 6 ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాము. సో అంతకన్నా ముందు ఈ ఐపీఎల్ సీజన్ లో మహేందర్ సింగ్ ధోని ఆడాలా వద్దా అన్న విషయం పైన కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక టాపిక్ లోకి వస్తే నెంబర్ 1 దీపక్ హుడ్డా, నెంబర్ 2 విజయ్ శంకర్, నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి. ఈ ముగ్గురునైతే సిఎస్కే టీం ఖచ్చితంగా డౌట్ లేకుండా ఆక్షన్ లో రిలీజ్ చేయబోతుంది. దీపక్ హుడ్డా పైన 1.7 crores ఖర్చు పెట్టింది, విజయ్ శంకర్ పైన 1.20 crores ఖర్చు పెట్టింది, అండ్ రాహుల్ త్రిపాఠి పైన 3.4 crores అయితే ఖర్చు పెట్టింది. అండ్ దీపక్ హుడ్డా, విజయ్ శంకర్ వీళ్ళిద్దరూ అంత మంచి పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వట్లేదు సిఎస్కే కి. సిఎస్కే టీం అంటే ప్రెజర్ ను జయించి రన్స్ స్కోర్ చేయాలి, కానీ వీళ్ళు ఏ మాత్రం రన్స్ స్కోర్ చేయలేకపోతున్నారు. అండ్ రాహుల్ త్రిపాఠి ఒకప్పుడు బాగానే ఆడేవాడు, ఇంజరీ అయిన తర్వాత నుంచి రాహుల్ త్రిపాఠి ఆడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. తన బ్యాటింగ్ స్టైల్ మీద కూడా ఎన్నో విమర్శలు అయితే వస్తున్నాయి. సో ప్రెజెంట్ ఉన్న రాహుల్ త్రిపాఠి ఫామ్ మీద 3.4 crores సిఎస్కే పెడుతుందా అంటే ఖచ్చితంగా పెట్టదు, డెఫినెట్లీ నాట్ అని చెప్పాలి. సో వీళ్ళ ముగ్గురు అయితే ఖచ్చితంగా టీం నుంచి బయటకైతే వదిలేస్తుంది. అండ్ రిమైనింగ్ 3 నేమ్స్ మాత్రం చాలా పెద్ద నేమ్స్, సిఎస్కే టీం కి మేజర్ ప్లేయర్స్ వీళ్ళు. నెంబర్ 4 డెవిన్ కాన్వే, సిఎస్కే కి వన్ ఆఫ్ ద సీనియర్ ప్లేయర్ అండ్ కీ ప్లేయర్ కూడా. ఎన్నో మ్యాచ్ల్లో విజయాలు సాధించి పెట్టిన డెవిన్ కాన్వే ను సిఎస్కే మేనేజ్మెంట్ కాన్వే ను ఏ మాత్రం రిటైన్ చేయబోట్లేదు. 6.25 కోట్లు పెట్టుకున్న డెవిన్ కాన్వే రీసెంట్ ఫామ్ కూడా అంత బాగా ఏం లేదు, ఇంతకు ముందు సీజన్ కూడా అంత రాణించలేకపోయాడు. అండ్ టాప్ ఆర్డర్ లో సిఎస్కే కి బ్యాటింగ్ కాంబినేషన్స్, బ్యాటింగ్ ఆప్షన్స్ చాలా అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా డెవిన్ కాన్వే ను ఈసారి వదిలేయాలనే చూస్తుంది. అండ్ నెంబర్ 5 అశ్విన్ ను లాస్ట్ సీజన్ లో 9.75 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ అశ్విన్ ను ఈ సీజన్ లో రిటైన్ చేయట్లేదు అని అశ్విన్ కి సిఎస్కే మేనేజ్మెంట్ ముందే చెప్పిందంట. సో దానికి హర్ట్ అయిన అశ్విన్ ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. సో ఈసారి అయితే ఐపీఎల్ ఆడట్లేదు. సో అశ్విన్ అయితే ఈ సిఎస్కే టీం వదిలేయబోతుంది. సో అశ్విన్ వల్ల 9.7 crores అయితే సిఎస్కే టీం పర్స్ వాల్యూ మిగిలింది. అండ్ నెంబర్ 6 ప్లేస్ లో ఓవర్టన్ ఆర్ శామ్ కరన్, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని టీం నుంచి బయటికి పంపాలని చూస్తున్నారు. ఓవర్టన్ ని 1.5 crores పెట్టి కొనుగోలు చేశారు, శామ్ కరన్ ని 2.4 crores పెట్టి కొనుగోలు చేశారు. మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం శామ్ కరన్ ని ఆప్షన్ లో వదిలేయడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న శామ్ కరన్ ఫామ్ ప్రకారం, లాస్ట్ ఇయర్ ఫామ్ ప్రకారం చూసుకుంటే శామ్ కరన్ అయితే అంత మంచిగా రాణించట్లేదు. సో సిఎస్కే కి ఒక మంచి ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ లో, బ్యాటింగ్ లో అటు వేగంగా పరుగులు చేసి ఒత్తిడిని జయించే బౌలర్ కావాలి. సో శామ్ కరన్ అయితే అలాంటి ఫామ్ ఈ మధ్య కనబడట్లేదు. సో అందుకోసమే సిఎస్కే మేనేజ్మెంట్ శామ్ కరన్ ను విడుదల చేయడానికి రెడీగా ఉన్నారంట. సో ప్రెసెంట్ మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సిఎస్కే మేనేజ్మెంట్ ఈ 6 ప్లేయర్ని ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది అని తెలుస్తుంది. సో మరి ఏ ప్లేయర్ ని రిలీజ్ చేయాలి అండ్ ఈ మినీ ఆప్షన్ లో ఏ ప్లేయర్ పైన సిఎస్కే టీం టార్గెట్ చేయాలో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.